రెండు చేతుల పైకెత్తే. హల్లెలూయా. ప్రభు గొప్ప దేవుడు. హల్లెలూయా. ఆయన మనల్ని ఈ యొక్క 4 నెలలు కూడా ఆయన కాచి కాపాడి ఉన్నాడు. హల్లెలూయా. ఎంతోమంది ఈ యొక్క సంవత్సరాన్ని ప్రారంభించారు, కానీ ఈ రోజున వారు లేరు. మనము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. హల్లెలూయా. ఆయన ప్రణాళిక మన ప్రతి ఒక్క జీవితాల్లో ఉన్నది కాబట్టే మనము ఇంకా జీవిస్తున్నాం. హల్లెలూయా. ఆ ప్రణాళిక ఏంటనేది ఖచ్చితంగా ప్రభు మన జీవితాల్లో కూడా ఆయన నెరవేర్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మరి ఈ రోజున కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనము చూద్దాం. అందరం కూడా ఒక 2 నిమిషాలు తల్ల వంచి కళ్ళు మూసినట్లయితే మనము ఈ యొక్క సమయాన్ని కూడా ప్రభు యొక్క హస్తాల్లో సమర్పించుకొని మనము వాక్యంలోకి వెళ్దాం. మహాగణుడా యేసయ్య, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రినైనా. నిన్న నేడు నిరంతరము మారని దేవుడవు తండ్రి, మీకే వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి నాయనా. ఇదిగో ప్రభువా, ఇంతవరకు ఆరాధనలో తండ్రి నా ప్రభువా మాతో కూడా మీరు ఉన్నందుకు మీకు వందనాలు. మేము ప్రార్థించినప్పుడు తండ్రినైనా, కీర్తనలు చదివినప్పుడు తండ్రినైనా, ఆ యొక్క కీర్తనని తండ్రి ప్రభా వివరించినప్పుడు తండ్రినైనా, ఆ యొక్క సమయంలో మా తోడు కూడా మీరు ఉన్నారు తండ్రి. అదేలాగన ప్రభువా మేము ఇచ్చిన కానుకల్లో తండ్రినైనా మీరున్నందుకు తండ్రినైనా మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రతి భాగంలో కూడా పరిశుద్ధాత్మ దేవ మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు. ఈ సమయంలో కూడా తండ్రినైనా మీ వాక్యాన్ని వినడానికి కూడి వచ్చినాము తండ్రినైనా. ఇదిగో ప్రభా తండ్రినైనా, నా ద్వారా తండ్రి నా ప్రభా నేను మాట్లాడే మాటలు కాకుండా తండ్రినైనా మీ స్వరాన్ని విని తండ్రినైనా మాట్లాడే ప్రభా ఆ మాటలను పలకడానికి నాకు కృపను అనుగ్రహించండి ప్రభా. శరీర రీతిగా తండ్రినైనా ఈ యొక్క మాటలు రాకుండా తండ్రినైనా సిలువ నీడలో నన్ను మరుగుపరిచి తండ్రినైనా మీ నోటి బోరగా తండ్రి నన్ను వాడుకోండి ప్రభువా. ఇదిగో తండ్రినైనా అయినను ప్రభువా మీరు ఏదైతే మాట్లాడాలని ఆశించి ఉన్నారో ఆ యొక్క మాటలతో తండ్రినైనా మమ్మల్ని ఆదరించి మమ్మల్ని ఆశీర్వదించాలని సాయంకాల సమయంలో కూడా ప్రార్థిస్తున్నాం తండ్రినైనా. ఇదిగో ప్రభువా ఏ రీతిగా అయితే వచ్చారో తండ్రినైనా అదే రీతిగా వెళ్ళకుండా తండ్రినైనా వాక్యాన్ని పొందుకున్న ప్రభు మమ్మల్ని ఆశీర్వదించారని ఆ యొక్క దృఢ విశ్వాసముతో తండ్రినైనా ప్రభా నమ్మకముతో తండ్రిన ప్రభా ఇక్కడ నుండి తిరిగి వెళ్ళడానికి కృపను అనుగ్రహించండి తండ్రినైనా. పరిశుద్ధాత్మదేవ మీరు మా మధ్యలో నివసించి ప్రభా తండ్రినైనా మాకు బోధించండి తండ్రినైనా, మాకు నేర్పించండి, ఆశీర్వదించండి తండ్రినైనా. ఈ స్థలంలో మీ నామం మాత్రము మహిమపడునుగాక. ఆశీర్వదించండి, నడిపించండి. యేసయ్య మహాపరిశుద్ధ నామంలో ప్రార్థించి పెడుకున్న పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ రోజున కూడా బోయోజు ఒక కలము అని అంశంతో మాట్లాడాలని వచ్చినాను. మరి బోయోజు అన్నప్పుడు మనకి తెలిసిన పుస్తకం ఏంటి? రూతు పుస్తకం. సో రూతు పుస్తకం అంటే 4 అధ్యాయాలు ఉన్నాయి. అందులో అందరూ కూడా 40 సార్లు చదివేసి ఉంటారు కదా ఖచ్చితంగా. ఎందుకంటే 4 ఉన్నాయి. మనము కీర్తనలు చదవము, ఆదికాండం చదవము, సంఖ్యాకాండం చదవము. ఇది ఖచ్చితంగా అందరము చదివి ఉంటాం. అందులో ఉన్న విషయాలు కూడా మనకి బాగా తెలుసు అన్నమాట. సరే, పాత నిబంధనలో చిన్న పుస్తకం ఏదో చెప్పండి. మీరు చాలా నీరసంగా ఉన్నారు. ఒక 2 ప్రశ్నలు అడిగి వెళ్ళిపోదాం. చిన్న పుస్తకం పాత నిబంధనలో ఏం చెప్పారు బ్రదర్? ఉపద్య పుస్తకం. ఓకే. కొత్త నిబంధనలో చిన్న పుస్తకం, అతి చిన్న పుస్తకం ఇది. వెరీ గుడ్. అందరు చెప్పట్లేదు. హల్లెలూయా. సో న్యూ టెస్టమెంట్లో ఏది చిన్న పుస్తకం? అందరూ అనుకుంటారు ఫిలమోన్ అనుకుంటారు కదా, చాలామంది అలాగ అనుకున్నారు. సో చిన్న పుస్తకం యోహాను రాసిన 3వ పత్రిక. పాత నిబంధనలో చిన్న పుస్తకం ఉపద్య. దానికంటే చిన్నది 2వ చిన్న పుస్తకం ఏది పాత నిబంధనలో? హగ్గై కదా. సో అలాగా నహూము అవన్నీ కూడా ఉన్నాయి. సో ఈ రోజున చిన్న పుస్తకంలో ఒక చిన్న పుస్తకమైన ఈ యొక్క రూతు గ్రంథాన్ని కూడా మనము చూడబోతున్నాం. రూతు గ్రంథంలో 4 అధ్యాయాలు ఉన్నాయి కాబట్టి ఆ యొక్క 4 అధ్యాయాల నుండి ఒక్కొక్క వాక్యాన్ని మాత్రము మీకు చూపించి ఆ యొక్క వాక్యం ద్వారా ప్రభు మనతో కూడా
ఏం మాట్లాడుతున్నాడనే విషయాన్ని మనము ధ్యానిద్దాం. మనకందరికి కూడా తెలుసు, రూతు ఎక్కడి నుండి వచ్చిన ఒక స్త్రీ, మోయాబీ దేశము నుండి వచ్చిన ఒక స్త్రీ అన్నమాట. మొదటగా మనము ఆ యొక్క మోయాబు దేశము అని చూసినట్లయితే వాళ్ళు మనకు తెలుసు మరి ఎక్కడి నుండి వారు వచ్చారని. వారు ఏ సంతతి వారు? లోతు యొక్క కుమార్తె, పెద్ద కుమార్తె సంతానానికి చెందిన ఆ యొక్క వంశావళి అన్నమాట. సో అక్కడి నుండి వచ్చిన వారు జీవిస్తున్నది, వారు ఏ ప్రాంతంలో ఉన్నారంటే ఈ యొక్క యోర్దాను ఆ యొక్క నది తీరాన తూర్పు దేశంలో మరి ఉన్నారన్నమాట. అక్కడ నివసించిన ఒక ప్రజలు అన్నమాట. ఈ యొక్క మోయాబు దేశస్తుల్ని మరి మనము చూసినట్లయితే వారు చాలా మట్టుకు వారి యొక్క శరీరాల్ని పాపానికి అప్పగించుకున్నారు. మనము బైబిల్లో అనేకమైన కార్యాలు మనము చూసినట్లయితే వారి యొక్క శరీరాల్ని పాపానికి అప్పగించుకున్నారు అన్నమాట. హల్లెలూయా. వారు పూజించే ఆ యొక్క నేషనల్ బర్డ్ మనకి ఎలాగా దేశపక్షి అలాగ ఉంటుంది కదా, వారికి ఆ యొక్క దేశ దేవత పేరు కిమోషన్ కదా. సో ఆ దేవతను వారు నమస్కరించేవారు, ఆ దేవతలను పూజించేవారు. వారు శరీరాల్ని వారు సమర్పించుకున్నారు. ఆ యొక్క లైంగిక ఆశలకు వారి యొక్క శరీరాలని అప్పచెప్పుకున్నారు అన్నమాట. అలాంటి ప్రజలు ఈ యొక్క మోయాబు దేశ ప్రజలు. మరి బాలాకు అనే ఒక రాజు ఉన్నప్పుడు బాలాము ప్రవక్త ద్వారా ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలను మరి శపించడానికి ఆ యొక్క ప్రవక్తను ఆ యొక్క రాజు పంపాడనమాట. కానీ ఆ ప్రవక్త వచ్చి కొంచెం సౌండ్ తక్కువ చేయండి. మరి ఆ యొక్క ప్రవక్త వచ్చి మరి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను శపించినప్పుడు మరి అది శాపంగా కాకుండా ప్రభు దేనిగా మార్చాడు? ఆశీర్వాదకరంగా మార్చారనమాట. వారు కానాను దేశానికి వెళ్ళేటప్పుడు వారికి త్రోవ ఇవ్వకుండా వారు అడ్డుపడ్డారన్నమాట. హల్లెలూయా. మరి ఈ యొక్క మోయాబు దేశస్థులు ఇలాంటి దేవునికి వ్యతిరేకంగా, దేవుని యొక్క బిడ్డలకు వ్యతిరేకంగా చేసిన ఒక తెగగా మనము చూస్తాం. మరి ఈ యొక్క మోయాబు దేశానికి చెందిన ఈ యొక్క రూతు మరి నయోమి ఆ దేశానికి ఎందుకు వెళ్ళిందో మనకు తెలుసు. దాని తర్వాత అక్కడి నుండి వారి భర్త, వారి ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. దాని తర్వాత ఇద్దరు కోడళ్ళు వచ్చి ఏం చేశారు? ఒక ఆవిడ ఓర్ఫా ముద్దు పెట్టి వెళ్ళిపోయింది, లాస్ట్ ముద్దు పెట్టి వెళ్ళిపోయింది అనమాట. ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. కానీ రూత్ ఏం చేసింది? హత్తుకున్నది. హల్లెలూయా. నయోమిని హత్తుకొని ఆమె ఒక మాట చెప్తుంది, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీ దేశమే నా దేశము, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. హల్లెలూయా. ఆమె నయోమిని చూసి ఒకవేళ రూతు మరి ఈమె పూజించే దేవుడు నిజమైన దేవుడు అని ఒకవేళ గ్రహించిందో ఏమో తెలియదు, కానీ కాకపోతే ఆ దేవుని గురించిన ఒక అవగాహన తనకి కలిగింది. సో తన యొక్క అత్తను వదలకుండా ఆ యొక్క బెత్లెహేము దేశానికి మరలా తిరిగి వచ్చిందనమాట. బెత్లెహేము అన్నప్పుడు మనము అది ఆ దేశము దేనికి సాదృశ్యంగా ఉంది? రొట్టెలకు సాదృశ్యంగా ఉంది. ఆహారము సమృద్ధి కలిగిన స్థలముగా ఉన్నదన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ యొక్క బ్యాక్గ్రౌండ్తో మరి ఇప్పుడు కూడా మరి కొన్ని విషయాలు మనం చూద్దాం. రూతు ఒక విషయాన్ని మనము చూసినట్లయితే ఆమె మొదటగా మోయాబురాలు, రెండవ కార్యము వెధవరాలు, మూడో కార్యము దీనురాలు. అంటే దరిద్రం, అంత దీన స్థితికి మరి దిగజారిన స్థితిలో ఉన్న ఒక స్త్రీగా ఉన్నది. మనము రాబోయే వాక్యాల్లో మరి ఆ విషయాలన్నీ కూడా మనము చూద్దాం. మరి ఈ యొక్క రూతు ఏ యొక్క దేశానికి వచ్చిందంటే ఈ యొక్క
బెత్లెహేము దేశానికి వచ్చింది. బెత్లెహేము పురములోకి వచ్చిందన్నమాట. బెత్లెహేము పురములోకి వచ్చింది. మరి రూతు గ్రంథము 1:22 ఎవరైనా చదవండి. మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవల కోత ఆరంభములో బెత్లెహేము చేరిరి. హల్లెలూయా. బెత్లెహేము పురములోకి వారు చేరారు. ఒక్కొక్క అధ్యాయంలో నుండి ఒక్కొక్క విషయాన్ని, 3 విషయాలు మనము ఈ రోజున చూడబోతున్నాం. మొదటగా బెత్లెహేము పురములోకి చేరిందనమాట. హల్లెలూయా. ఆ యొక్క మోయాబు దేశములో అన్ని కూడా పోగొట్టుకున్న ఒక పరిస్థితుల్లో, ఏమి దిక్కు తోచని పరిస్థితుల్లో ఎక్కడికి వచ్చింది? దావీదు పురములకి. బెత్లెహేము అన్నప్పుడు దానికి మరొక పేరు యెరూషలేము అని కూడా ఉంది, మరొక పేరు దావీదు పురం అని కూడా ఉన్నదన్నమాట. సో ఆ యొక్క దావీదు పురములోకి ఈ యొక్క రూతు, నయోమి కూడా వచ్చారనమాట. ఈ యొక్క రూతుకి ఇది మొదటిసారి అనమాట. రూతు ఈ యొక్క మరి దావీదు పురములోకి వచ్చిందనమాట. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా మన యొక్క జీవితాలని మనము చూసినట్లయితే మనం కూడా అదే మోయాబు దేశపు ఆ యొక్క దేశస్థులు ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి పాపంలో, ఎలాంటి అజ్ఞానంలో వారు ఉన్నారో అదే స్థితిలో మనము ఈ యొక్క దేవుణ్ణి ఎరగక మునుపు మన యొక్క పరిస్థితులు కూడా అదే పరిస్థితులు. ఈ యొక్క మోయాబు దేశ ప్రజలు మరి ఎలాగైతే వారి యొక్క శరీరాలను అప్పచెప్తూ వారికి పాపం అంటే మరి అందులోనే వారు తేలిన వారుగా ఉండి, అదే పరిస్థితుల్లో మనం కూడా ఈ లోకానుసారంగా మనము ఒక రోజున జీవిస్తూ ఉన్నాం. కానీ దేవుడు మనల్ని ఏం చేశాడు? దావీదు పురములోకి నడిపించాడు, రక్షణలోకి మనల్ని నడిపించి ఉన్నాడు. మరి రక్షణలోకి ఈ రూతు కూడా వచ్చిందన్నమాట. హల్లెలూయా. ఎప్పుడైతే రూతు ఆ యొక్క మోయాబు దేశము నుండి ఈ యొక్క రక్షణ పొందిన ఈ యొక్క దావీదు పురములోకి వచ్చిందో తన జీవితాన్ని ప్రభు మార్చారనమాట. హల్లెలూయా. అదే రీతిగా మనమందరం కూడా ఈ లోకములో నుండి ప్రభు మనల్ని పరిశుద్ధతలోకి ఆయన నడిపించి ఉన్నారు. కనుక ఖచ్చితంగా ఎలాగైతే రూతుని ప్రభు ఆశీర్వదించారో అదే రీతిగా మనందరిని కూడా ఆయన ఆశీర్వదించడానికి శక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. రూతుని మనము చూసినట్లయితే రూతు బలహీనరాలు. వారిద్దరూ రూతు, నయోమి మనము చూసినట్లయితే వాళ్ళిద్దరూ బలహీనము. ప్రతి ఒక్క విషయంలో మనం ఏ విషయము తీసుకున్నా కూడా వారు బలహీనులుగా ఉన్నారు. కానీ వారు ఆరాధించే దేవుడు ఆయన బలవంతుడు. హల్లెలూయా. మనము బలహీనులము. హల్లెలూయా. ఒక బలహీనుడు మరొక బలహీనుడిని బలపరచలేడు. 100 మంది బలహీనులు ఒక్క బలవంతుని కూడా బలపరచలేరు. హల్లెలూయా. 100 మంది చేరుకున్నా కూడా ఒక్కడిని బలపరచలేరు. కనుక నేను ఎందుకు చెప్తున్నానంటే, మనము ఒకవేళ నేను బలహీనుణ్ణి, నేను బలహీనురాల్ని అని మీరు ఒకవేళ ఆ యొక్క ఆలోచనలో మీరు ఉన్నట్లయితే, మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన బలవంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సకలాన్ని చేయడానికి ఆయన శక్తి కలిగిన దేవుడు, ఆయన సమర్థుడు. ఆయన మన బలహీనల్ని తీసివేసి మనల్ని బలవంతులుగా ఆయన చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 28:18 ఒక చక్కటి మాట ఉన్నది. మత్తయి సువార్త 28:18. పరలోకము మీదను భూమి మీదను సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. ఎవరికి? ఆయన సర్వాధికారాన్ని పొంది ఉన్న దేవుడు. ఆయన వెళ్ళేటప్పుడు 2 చేతులను చాచి శిష్యులతో చెప్పిన మాట, నాకు పరలోకమందును ఈ యొక్క భూలోకమందును నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. హల్లెలూయా. ఒకవేళ మనము బలహీనుణ్ణి నేను, లేకపోతే నేను బలహీనురాల్ని అని ఒకవేళ మీరు ఆలోచిస్తున్నట్లయితే ప్రభు చెప్పిన మాటని, ఈ మాటని మీరు గుర్తు చేసుకోవాలి. హల్లెలూయా.
ఆయన మనల్ని బలపరిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఒకవేళ మన కుటుంబం అంతా కూడా బలహీనంగా ఏదో ఒక విషయంలో బలహీనతను మీరు పొంది ఉంటే ఈ రోజున మిమ్మల్ని ఆయన బలపరిచే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆయన బలహీనులుగా ఆయన వదిలే దేవుడు కాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే పురములోకి చేరుకున్నాం. అందుకే రూతు పురములోకి వచ్చింది. తన జీవితము నిబ్బరంగా నిలవడానికి, తన జీవితము బలపడడానికి ఆ బలహీనురాలైన రూతు మరి ఆ యొక్క దావీదు పురములోకి వచ్చిందన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. మరి అదే రూతు గ్రంథము 1:16 చదవండి. హల్లెలూయా. హల్లెలూయా. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. హల్లెలూయా. ఆ దేవుణ్ణి నమ్ముకొని వచ్చింది కాబట్టి ఆ యొక్క దావీదు పురములోకి వచ్చి చేరింది. హల్లెలూయా. ఒకవేళ వారి యొక్క ప్రారంభము చాలా దీనమైన పరిస్థితులుగా మనకి కనబడవచ్చు. హల్లెలూయా. మన యొక్క ప్రారంభం కూడా మనము రక్షణలోకి వచ్చినప్పుడు ఒకవేళ మనము ఎందుకు క్రీస్తుని తెలుసుకున్నాము, ఎందుకు మనము యేసు ప్రభుని వెంబడిస్తున్నాము, ఎందుకు ఈ యొక్క భక్తి, ఎందుకు ఈ యొక్క పరిశుద్ధత, ఎందుకు ఈ ప్రార్థన, ఎన్నాళ్ళు నేను ప్రార్థన చేయాలని ఒకవేళ నిరాశతో ఉన్నట్లయితే రూతు యొక్క జీవితం ద్వారా ఈరోజు మనము బలాన్ని పొందుకోవాలి. హల్లెలూయా. అదే పరిస్థితుల ద్వారా రూతు ఆ యొక్క మోయాబు దేశము నుండి ఈ యొక్క బెత్లెహేముకు వచ్చింది. హల్లెలూయా. ఒకవేళ మీరు కూడా ఈ యొక్క ఆలయానికి అదే పరిస్థితుల్లో మీరు ఇక్కడికి వచ్చి కూర్చొని ఉండొచ్చు. నాకు ఎందుకు ఈ భక్తి, నాకు ఎందుకు ఈ యొక్క పరిశుద్ధత, నాకు ఎందుకు ఈ దేవుడు, ఇంకా నేను ఆరాధించాలా, నాకు ఏ ఒక మంచి కూడా జరగలేదనే నిరాశతో ఒకవేళ వచ్చిందంటే ఈ రోజున బలహీనులమైన మనల్ని ఆయన బలపరిచే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఖచ్చితంగా మనందరిని కూడా ఆయన బలపరిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మరి మొదటగా మనము చూసాము దావీదు పురములోకి రూతు వచ్చిందన్నమాట, చేరిందన్నమాట. రెండవ విషయము రూతు గ్రంథము 2:2. ఏరుకొనేను. హల్లెలూయా. చాలక రెండో విషయం మనము చూసినట్లయితే బోయేజు పొలములోకి వచ్చింది. మొదటగా బెత్లెహేము పురములోకి వచ్చింది. రెండో విషయము బోయేజు పొలములోకి వచ్చింది. హల్లెలూయా. మనం కూడా రక్షణలోకి వచ్చాం. మరలా రక్షణని కొనసాగించే సంఘంలో మనము నాటబడి ఉన్నాం. మరి పొలం అనేది దేవుని మందిరానికి సూచనగా ఈ స్థలంలో మనము చూస్తూ ఉన్నాం. మరి ఆ యొక్క 2వ అధ్యాయం అంతా కూడా చదివినట్లయితే నేను ఒక 4-5 సార్లు చదివేశాను ఆ యొక్క 2వ అధ్యాయం. ఎందుకంటే ఆవిడ అక్కడ ఆ యొక్క మరి ఆ యొక్క ఒడ్లును ఏరుకునేకి వెళ్ళినప్పుడు ఆమె ఉదయము నుండి ఆ యొక్క పని చేసేవారు ఏం చెప్పారంటే బోయేజుతో, ఉదయము నుండి సాయంత్రం వరకు సమయాన్ని వ్యర్థం చేయకుండా ఆమె పని చేస్తూ ఉన్నదన్నమాట. ధాన్యాలు ఇక్కడ దేనికి సాదృశ్యం అంటే దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉన్నవి. హల్లెలూయా. ఆమె వచ్చింది దేన్ని మరలా చదవండి అక్క. అది పరుగేరి కొనేను. హల్లెలూయా. ఏరుకుంటూ ఉన్నదన్నమాట. తన పూట గడపాలంటే మరి ఇది చదివినప్పుడు మీరు నిదానంగా ఆ యొక్క వాక్యాలని చదివి చూడండి. వారు ఆ యొక్క పంటనంతా కూడా వారు కోస్తూ ఉన్నారు. కోసేటప్పుడు ఎలాగైనా చెదిరి కొన్ని పడుతూ ఉంటాయి. ఏరుకునేడానికి
వెళ్ళిందనమాట. మన ఊర్లో మనం చూస్తుంటాం, పేపరు, ప్లాస్టిక్లు ఇవన్నీ ఏరుకుంటూ ఉంటారు కదా. వారు ఏరుకొని ఏం చేస్తారు, వాటిని అమ్మి దాని ద్వారా డబ్బులు చేసుకొని వారి ఇంటికి పట్టుకెళ్తారు. సేమ్ అదే పరిస్థితి రూత్ యొక్క, నేను అందుకే చాలా దీనురాలని కూడా చెప్పాను అనమాట. తనకి ఏమీ లేని పరిస్థితి, అంత దరిద్రమైన పరిస్థితుల్లో రూతు ఉన్నది. మనము రూతు పుస్తకం అని చాలా గొప్పగా చూస్తాం, కానీ రూతు యొక్క ప్రారంభము అలాగా ఉన్నదన్నమాట. హల్లెలూయా. తను ఏరుకుంటూ ఉన్నదన్నమాట. హల్లెలూయా. అలాగా ఏరుకుంటూ ఉండేటప్పుడు ఎక్కడికి వెళ్ళిందంటే బోయోజు యొక్క పొలములోకి వెళ్ళిందన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. మనము వేరే చోటకి వెళ్ళకుండా మనము దేవుని యొక్క పొలములోకి మనము వచ్చి ఉన్నాం. మనమందరం కూడా దేవుని యొక్క పొలములో ఉన్నాం. హల్లెలూయా. దేవుని యొక్క పొలములో ఆయన మనల్ని పరిశోధించే దేవుడై ఉన్నాడు. ఇక్కడ మనము ఈ 2వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదివి చూడండి. ప్రతి ఒక్క విషయం కూడా రూత్ ఏమైతే చేసిందో అవన్నీ కూడా అక్కడ రాయబడి ఉన్నాయి. హల్లెలూయా. సో ఆ రూతు చేసిన ఆ యొక్క విషయాన్ని బట్టి బోయోజు చూశాడనమాట. హల్లెలూయా. హల్లెలూయా. కటాక్షము పొందింది. ఏం పొందింది? కటాక్షము పొందింది. నేను ఎవని వలన కటాక్షము పొందుదునో అని ప్రశ్నతో వెళ్ళింది. దాని తర్వాత మనము కింద వాక్యంలో మనము చూసినట్లయితే వారి యొక్క పొలంలోకి వెళ్ళినప్పుడు మరి బోయోజు దగ్గర కటాక్షమును పొందింది. హల్లెలూయా. హల్లెలూయా. కటాక్షాన్ని పొందిందనమాట. షీ ఫౌండ్ ఫేవర్. హల్లెలూయా. ఆ యొక్క కటాక్షాన్ని కూడా ప్రభు మనకి అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఒకవేళ సంఘానికి వస్తున్నాం, మన యొక్క సంపాదన సరిపోవడం లేదు, లేకపోతే మనకి ఎన్నో కొరతలు, ఎన్నో అవసరతలు ఉన్నాయి, లేకపోతే మనకొచ్చే ఆ ఆదాయాన్ని బట్టి మనము మన యొక్క బాధ్యతలను నెరవేర్చలేకుండా పోతున్నాం, లేకపోతే ఇంకా అనేకమైన సమస్యలతో నువ్వు గురి చేయబడి ఉండొచ్చు. ఒకవేళ మరి ఇలాంటి గడ్డైన పరిస్థితుల్లో ఇంకా దరిద్రతను చూస్తున్న నీ యొక్క జీవితంలో కూడా ఆయన రూతుకి ఎలాగైతే కటాక్షాన్ని చూపించాడో అదే కటాక్షాన్ని మీకు, మీ కుటుంబానికి ఈ రోజున ఆయన అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. రూతు యొక్క జీవితంలో ఆయన కటాక్షాన్ని చూపించిన దేవుడు మన జీవితాల్లో కూడా ఆయన కటాక్షాన్ని చూపించే దేవుడై ఉన్నాడు. నేను ఎక్కువ సమయం తీసుకోలేదు, ఇంకా 2 విషయాలు మాత్రం చెప్పేసి నేను ముగిస్తాను. 3వ విషయముగా ఎక్కడికి వెళ్ళింది రూత్ అంటే బోయోజు యొక్క పాదాల దగ్గరికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? బోయోజు యొక్క పాదాల దగ్గరికి. మొదటగా ఎక్కడికి వెళ్ళింది? బెత్లెహేము పురములోకి వచ్చింది. 2వది పొలములోకి. 3వది పాదములోకి. బోయోజు యొక్క పాదముల యొద్దకి వచ్చిందన్నమాట. రూతు గ్రంథము 3:4. ఎక్కడికి వెళ్ళింది? తన కాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఇక్కడ మనందరికీ తెలుసు బోయోజు అంటే యేసుక్రీస్తు అని అర్థం. హల్లెలూయా. ఆమె ఎక్కడికి వెళ్ళిందంటే బోయోజు యొక్క పాదాల దగ్గరికి వెళ్ళింది. ఏ పరిస్థితుల్లో వెళ్ళింది? దారిద్ర్యతతో నిండి ఉన్నప్పుడు, ఏమీ లేని పరిస్థితుల్లో, దిక్కుతోచని పరిస్థితుల్లో ఏదైనా సహాయం దొరుకుతుంది అని మరి ఎదురు చూస్తూ బోయోజు యొక్క పాదాల దగ్గరికి వెళ్ళిందన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. మనకు కూడా ఒక పాదాలు ఉన్నాయి. హల్లెలూయా. అవి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పాదాలు. మనము ఆ పాదాల చెంత మనము చేరినట్లయితే, మనము ఆ పాదాల చెంత వెళ్ళి మనము వేడుకున్నట్లయితే, నువ్వు ఏదైతే వేడుకుంటావో, దేని కొరకైతే నువ్వు ఆశిస్తావో ఆ కార్యాన్ని నీకు ఆయన అనుగ్రహించే దేవుడు. హల్లెలూయా. నీకు న్యాయాన్ని తీర్చే దేవుడు. అన్యాయమైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళినప్పుడు, ధనవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనం బైబిల్లో చూస్తాం, ఆయన మరలా ఒక స్త్రీ వెళ్తూ ఉన్నదంట. వెళ్తూ ఉంటే తను ఏం చేశాడు? ఆ రాజు తనకి విసుగు పుట్టించేంత వరకు వెళ్ళిందన్నమాట. దాని తర్వాత ఆ రాజు ఏం చేశాడు?
తనకి న్యాయము చేశాడు. హల్లెలూయా. అదేలాగన మనము హన్న ఒక విషయంలో మనము చూసినట్లయితే ఎప్పుడల్లా దేవుని యొక్క మందిరానికి వస్తుందో మరి అక్కడికి వెళ్ళి ప్రభు యొద్ద ఒకే ఒక విషయాన్ని కోరుకునేది, నా గర్భాన్ని ఆశీర్వదించు, నా గర్భాన్ని ఆశీర్వదించు. అదేలాగన ప్రభు ఆశీర్వదించారు. ఆయన పాదాల చెంత వచ్చిన ఆ యొక్క స్త్రీని కూడా మరి పాపరాలైన ఆ యొక్క స్త్రీ, ఆ యొక్క వేశ్య అయిన ఆ యొక్క స్త్రీని కూడా ఆయన క్షమించాడు. ఆయన పాదాల చెంత ఎవరైతే వెళ్తారో వాళ్ళకి విడుదల. హల్లెలూయా. ఈ రోజున మనము ఎక్కడికి వెళ్తున్నాం? మనము ఎక్కడికి వెళ్ళి ఎవరు పాదాలు పడుతున్నాం? హల్లెలూయా. మనుషుల పాదాలు పట్టుకుంటూ మనం బతిమాలుతున్నామా? మనుషుల యొక్క చేతులు పట్టుకుంటూ మనం బతిమాలుతున్నామా? మనము వెళ్ళి పట్టుకోవాల్సినది దేవుని యొక్క పాదాలని. ఎలాగైతే రూతు బోయోజు యొక్క పాదాలు పట్టుకున్నదో, పాదాల దగ్గర చేరిందో, అదే రీతిగా మనము దేవుని యొక్క పాదాల దగ్గరికి చేరాలి. అక్కడ ఒక బలిపీఠాన్ని మనము కట్టాలి. హల్లెలూయా. బలిపీఠం అన్నప్పుడు మనము ప్రార్థన చేయాలి. మనలో ఇక్కడ ఒకవేళ చాలామంది కూడా ప్రార్థన చేసి ఎన్నాళ్ళో అవుతుంది కదా, వెళ్ళేటప్పుడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అంతే. ఆఫీస్కి వెళ్ళేక ముందు, దాని తర్వాత నైట్ పడుకునేకి ముందుగా మన యొక్క జీవితంలో ప్రార్థన అస్సలు లేదు. మన యొక్క సమస్యలు, నీకున్న సమస్యలు, నీకున్న రోగము, నీకున్న ఆ యొక్క కష్టాలు తీరాలంటే ఖచ్చితంగా నువ్వు ప్రభు యొక్క పాదాల చెంత చేరాల్సి ఉన్నదే. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ప్రభు యొక్క పాదాల చెంత చేరతావో ప్రభు నీ యొక్క ప్రతి ఒక్క కార్యాన్ని ఆయన తీర్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మనము ఈ రోజున మరి ప్రతి ఒక్కటి మనకి ఒకవేళ అనుకూలంగా ఉండొచ్చు, మనకు అన్నీ ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, మనకి హోదా ఉండొచ్చు, లేకపోతే మనకి మంచి జాబ్ ఉండొచ్చు, మంచి కుటుంబం, మంచి భార్య, మంచి బిడ్డలు, మంచి వాహనం ఉండొచ్చు, మంచి ఇల్లు ఉండొచ్చు, మన ఊర్లో కూడా అన్నీ మంచిగా ఉండొచ్చు. అయినప్పటికీ కూడా మనము దేవుని పాదాలని వెతికే వారంగా మనము ఉండాలి. ఒకవేళ ఏది లేకుండా మీరు ఉన్నట్లయితే, దేవుని యొక్క పాదాలు మీరు వెతికినట్లయితే ఖచ్చితంగా ఈ లోకంలో కావాల్సిన ప్రతి ఆశీర్వాదాన్ని కూడా ఆయన మనకి అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మీ ప్రతి ఒక్కరిని ఎలాగైతే రూతు ప్రభు యొక్క పాదాల, ఆ యొక్క బోయోజు యొక్క పాదాల దగ్గరికి వెళ్ళిందో, మరి అదేలాగన మీరు కూడా ప్రభు యొక్క పాదాల దగ్గరికి చేరినప్పుడు ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. 4వ విషయము, మొదటగా దావీదు పురములోకి వచ్చింది. రెండవది బోయోజు పొలములోకి వచ్చింది. మూడవది పాదాల దగ్గరికి వచ్చింది. 4వ విషయం మనం చూసినట్లయితే బోయోజు పక్కలో ఉన్నదన్నమాట, భార్యగా ఉన్నదన్నమాట. హల్లెలూయా. మనం కూడా దూరంగా ఉన్నాం, ఎవరమని తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం. దేవుని యొక్క పురములో మనము చేర్చబడి ఉన్నాం. దాని తర్వాత దేవుని యొక్క పొలములో మనము నాటబడి ఉన్నాం. మరలా దేవుని యొక్క పాదాల చెంత మనము చేరి ఉన్నాం. మరలా ఆయన రెండో రాకడలో మనము ఎత్తబడి ఆయన కుడి ప్రాశంలో మనము నివసిస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈ యొక్క వాక్యంలో చివరిగా ఈ యొక్క వాక్యాన్ని చదివి మనం ముగిద్దాం. రూతు గ్రంథం 4:13. హల్లెలూయా. చాలన్నా. రూతుని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నప్పుడు ఎక్కడ ఉంటుంది రూతు? మనకు అందరికి చాలామందికి పెళ్ళిళ్ళు జరిగాయి కదా. దూరంగా ఉంటారా? ఇక్కడ ఎదర్లో పక్కలో ఉంటారు కదా. సో సేమ్ ఆ యొక్క రూతు యొక్క పరిస్థితి ఎక్కడి నుండి ఎక్కడి వరకు మారిందో చూడండి. ఆయన బోయోజు ఎవరు? ధనవంతుడు. ఆ యొక్క బెత్లెహేములో ధనవంతుడు. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు సకలాన్ని ఆయన పొందినవాడు. భూమిలో ఉన్న బంగారము వెండి ఆయనదే. హల్లెలూయా. 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 మరి ఈ యొక్క రూతుని ఇలాంటి ఆశీర్వాదముతో ఆశీర్వదించిన దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించడా? హల్లెలూయా.
ఆయన ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. రూతుని బోయజు పక్కలో నిలబెట్టాడు దేవుడు. అదేలాగన మనము ఈ లోకంలో మనము జీవించే ఈ కాలము కొన్నాళ్ళే. దాని తర్వాత మనం ఒక రోజున ఆయన యొక్క సన్నిధిలో ఆయనతో కూడా మనము నివసించబోతున్నాం. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు నేను ఆయన్ని విశ్వసిస్తున్నాము కాబట్టి, ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడని, ఆయన సిలువలో ఆయన మరణించాడని, ఆయన అనేకమైన దెబ్బలు నీ కొరకు నా కొరకు భరించాడని, తన రక్తాన్ని, తన ఆఖరి బొట్టు రక్తము వరకు నీ కొరకు నా కొరకు ఆయన కార్చాడని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన కొరకు ఆ సిలువలో మరణించి సమాధి చేయబడి ఆయన మూడో రోజున పునరుద్ధానమైన దేవుడుగా మరలా ఆయన తిరిగి లేచాడు గనుక, ఆయన మరలా రాబోతున్నాడు గనుక, ఆయన వచ్చిన తర్వాత మనం ఎక్కడుంటామంటే ఆయన సన్నిధిలో కుడి ప్రాశమందు మనము నివసిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అది తాత్కాలికమైన నివాసన కాదు. మనము తరతరాలకు యుగ యుగాలకు ఆయనతో కూడా మనము గడపబోచున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. ఆయన రూతుని ఆశీర్వదించిన దేవుడు. రూతు దీనమైన పరిస్థితుల్లో దావీదు పురములోకి వచ్చింది. దావీదు పురములోకి వచ్చింది, బోయోజు యొక్క పొలములోకి వచ్చింది. నువ్వు రక్షణ పొంది ఉన్నావు. దేవుడు నిన్ను ఎలాగైతే రూతు దావీదు బోయోజు యొక్క పొలంలోకి వచ్చిందో, అదేలాగన సంఘములో ఆయన నిన్ను నాటి ఉన్నాడు. ఈ రెండు కార్యాలు జరిగినాయి. మూడో కార్యమైన ఆయన పాదాలని, ఆయన సన్నిధిని, ఆయన చిత్తాన్ని నువ్వు ఆశిస్తున్నావా? ఎందుకంటే అది జరిగిందంటేనే ఆయన పాదాలని, ఆయన సన్నిధిని, ఆయన పరిశుద్ధతను, ఆయన దీవెనలను, ఆయన మాటలను నువ్వు పొందుకుంటేనే ఆ వివాహం అనేది జరుగుతుంది. హల్లెలూయా. ఈరోజు అందరం కూడా సమర్పించుకుందాం. నేను దావీదు పురములోకి వచ్చినాను తండ్రి. బోయోజు పొలములో నాటబడి ఉన్నాను, సంఘానికి వస్తూ ఉన్నాను, కానీ నీ పాదాల చెంత చేరడం లేదు ప్రభువా, నన్ను క్షమించు అంటే ఆయన క్షమించే దేవుడు. ఎందుకంటే పాదాల చెంత చేరిన తర్వాతే మహిమ. నువ్వు ప్రార్థనలో సమయాన్ని గడిపితే, దేవుని యొక్క వాక్యము నీలో ఉంటే జీవము నీలో కలుగుతుంది, నీలో మార్పు కలుగుతుంది. ఆయన యొక్క మాటకు విధేయత చూపిస్తావు. దాని తర్వాత ఆయన సన్నిధిలో ఆయనతో కూడా ఏకమై మనము నివసించగలము. అందరం కూడా సమర్పించుకొని ఈ లోకంలో కావలసిన ఆశీర్వాదము ఎలాగైతే రూతుకి ప్రభు అనుగ్రహించారో అదే రీతిగా మనల్ని కూడా ఆయన ఆశీర్వదించే దేవుడు. దావీదు యొక్క వంశావళిలో యొక్క రూతు, యేసు ప్రభు యొక్క వంశావళిలో యొక్క రూతు యొక్క పేరు కూడా రాయబడి ఉన్నది. అన్యరాలు. మనం కూడా అన్య దేవతల్ని నమస్కరిస్తూ ప్రభు మనల్ని ఎన్నుకున్నారు. మనము ఏ స్థితిలో మనం ఈ రోజున ఉన్నాం? ఇంకా ప్రభు యొక్క పాదాలు వెతకలేని పరిస్థితుల్లో ఒకవేళ ఉన్నావా? ఈ రోజున ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. అందరం కూడా కన్నోరు తెరిచి సమర్పించుకోండి. ఈ సమయాన్ని వ్యర్థం చేయొద్దండి. ప్రభు ఖచ్చితంగా మిమ్మల్ని ఆయన ఆశీర్వదించే దేవుడు. ఆయన ఆశీర్వాదము కొరకు బతిమాలాడండి. ఆయన పాదాల చెంత చేరండి. మీ యొక్క అభివృద్ధి కొరకు ఆయన పాదాల చెంత చేరండి.
మహాగణుడా యేసయ్య, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి నాయన. ప్రభువా, రూతుని తండ్రి నా ప్రభువా ఎలాగైతే ప్రభా మీరు ఆశీర్వదించారో మా ఊహకు అందదయ్యా యేసయ్య. తండ్రి నాయన, మీ యొక్క తండ్రి నాయన కార్యాలు ప్రభా అదే రీతిలో ప్రభా ఒకవేళ ఇక్కడ ఉన్న నీ బిడ్డలు ప్రభా ఉండొచ్చు నా తండ్రి, వారి యొక్క పరిస్థితులను మార్చండి యేసయ్య, ఆశీర్వదించండి తండ్రి నాయన. నీ యొక్క పొలంలో తండ్రి నాయన నాటబడి ఉన్నారు ప్రభా, నీ పాదాలు వెతుకుతూ ఉన్నారు తండ్రి నాయన. దీవెన కొరకు తండ్రి నాయన అనుదినము అనుక్షణము నీ పాదాలని, నీ యొక్క సమూహాన్నే తండ్రి నాయన వెతుకుతూ ఉన్నారు తండ్రి నాయన. ప్రభా, ప్రతి ఒక్కరిని తృప్తిపరచండి తండ్రి నాయన, ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి నాయన, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి తండ్రి నాయన, ప్రతి ఒక్క కుటుంబాలని దీవించండి తండ్రి నాయన. ఓ తండ్రి నా ప్రభువా, ఇదిగో నా తండ్రి నాయన, ఎలాగైతే రూతు యొక్క దరిద్రతను తీసివేశావో తండ్రి నాయన, రూతు యొక్క తండ్రి నాయన అవమానాన్ని తొలగించావో తండ్రి నాయన, రూతు యొక్క కన్నీటిని తుడిచావో తండ్రి నాయన, అదేవిధంగా నీ యొక్క బిడ్డల యొక్క తండ్రి నాయన అవమానాన్ని తుడిచివేయండి తండ్రి నా ప్రభువా. తండ్రి నాయన ఆ శాపాన్ని తీసివేయండి ప్రభువా, కన్నీటిని తుడవండి తండ్రి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి తండ్రి నా ప్రభువా, ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి నాయన. ప్రభా, మీ ప్రసన్నత, మీ సమూహము బిడ్డలతో సదాకాలము తోడై ఉండునుగాక తండ్రి. ఈ సమయంలో మీ నామ మహిమ పడినందుకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. ఆశీర్వదించండి, నడిపించండి తండ్రి నాయన. ఇక్కడ నుండి గడిచి వెళ్తుండగా తండ్రి నాయన ప్రభా, ప్రతి ఒక్కరిని ప్రభా పేరు పేరుగా దీవించి ఆశీర్వదించండి తండ్రి నాయన. సేవకుడుగా తండ్రి నా ప్రభా ప్రతి ఒక్కరిని తండ్రి నాయన యేసయ్య నామంలో, త్రియేక దేవుని యొక్క నామంలో నేను ఆశీర్వదిస్తున్నాను తండ్రి నాయన. ప్రతి ఒక్కరి మీద తండ్రి నాయన మీ యొక్క మెండైన ఆశీర్వాదాలు ఉండునుగాక నా తండ్రి నాయన. ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి నా ప్రభా. వ్యాధితో ఉన్నవారిని స్వస్థపరచండి తండ్రి నా ప్రభా. ఇప్పుడే నయమైపోవునుగాక నా తండ్రి నాయన. ఇదిగో నా తండ్రి నా ప్రభా, ఏ ఒక్క బలహీనత అయినా కూడా తండ్రి నాయన ఇప్పుడే తండ్రి నాయన వారికి స్వస్థతను అనుగ్రహించండి తండ్రి. బిడ్డల్ని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి తండ్రి నాయన, దీవించండి ప్రభు. ఈ యొక్క స్థలంలో తండ్రి నాయన ఈ యొక్క ఆరాధనలు మీ నామ మహిమ పడినందుకు మీకు వందనాలు. ఆశీర్వదించండి, నడిపించండి, మమ్మల్ని తగ్గించుచు మీ నామాన్ని మాత్రం ఈ స్థలంలో హెచ్చిస్తున్నాం. ఆశీర్వదించండి, నడిపించండి. యేసయ్య మహాపరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకనా పరమ తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిను మరువకము. ఆమేన్. తండ్రి అని దేవుని యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మీతో సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా. బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చువాడవయ్యా. నిన్ను మాత్రమే
నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యము యేసయ్యా, నిన్ను మాత్రమే. అందరూ పాడదామా? నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. సమాధానంతో వెళ్ళండి.